BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చల్లో ఉన్నటువంటి అంశాల్లో అతి కీలకమైన, సున్నితమైన, రాష్ట్రం నుంచి దేశం మొత్తం ఏం జరుగుతుందని పరిశీలిస్తున్న అంశాల్లో 16 మంది ఐపీఎస్లని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడంతో పాటు ప్రతిరోజు వచ్చి సంతకం చేసి వెళ్లే ముందు విధిగా సంతకం చేసి వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల వ్యవహారం. ఈ వ్యవహారంలో మన చంద్రబాబు నాయుడు అమిత్ షాని ఢిల్లీలో కలిసినప్పుడు కూడా ఈ వ్యవహారం గురించి కొంత చర్చించారని ఒక చర్చ నడిచింది. కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు దీన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వచ్చి డీజీపీ ఆఫీస్లో సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళ ఆఫీసులకు వస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు సెలవులు కోరుతున్నారు రకరకాల కారణాలతో. అనారోగ్య కారణాలు, లేదా మేము హైదరాబాద్లో ఉంటున్నాం, అక్కడికి వచ్చి రెగ్యులర్గా షిఫ్ట్ చేసుకోవాలంటే మా ఇంటిని షిఫ్ట్ చేసుకోవాలని కొంత టైం పట్టే అవకాశం ఉంది, మాకు సెలవులు కావాలని కొంతమంది ఇలా సెలవులు అడుగుతున్నారు. ఇంతమందిని ఒకేసారి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ఇలా సంతకాలు పెట్టించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు ఒక కొత్త అనుభవం ప్రస్తుతం ఎదురవుతుందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీళ్ళు అడుగుతున్నటువంటి సెలవులు మళ్ళీ చర్చగా మారాయి. ఈ చర్చల నేపథ్యంలో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, వీళ్ళు అడిగితే సెలవులు ఇవ్వక తప్పదా, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సెలవులు ఇస్తారు, ఇప్పుడు ఏ అంశాలను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఊరికే బయట ఉండటానికి లేదు, డీజీపీ ఆఫీస్కి రావాల్సిందే అని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఇప్పుడు సెలవులు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం లేదా, మొత్తం గత 12వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి చర్చే కాబట్టి అంత తెలిసినటువంటి అంశమే కాబట్టి సెలవులు అడుగుతున్నటువంటి అంశం కొత్తగా తెర మీదకి వచ్చింది. డీజీపీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇదంతా గత 12వ తేదీ నుంచి నడుస్తున్నటువంటి అంశమే, కానీ ఇప్పుడు కొత్తగా సెలవులు అడుగుతున్నారు. డీజీపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీని మీద? అసలు ఇప్పుడు ఏం జరిగిందని, ఎందుకింత గగ్గోలు పెడుతున్నారు, ఎందుకింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు? అది సహజం. ఏది 16 మంది ఐపీఎస్ని పక్కన పెట్టడం అనేది, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయటం అనేది కొత్తదా? ఆ శాఖలో అది కొత్తదా? లేదు అసలు ఈ సర్వీస్కి అది కొత్తదా? మనం చూసాం. ఏది క్రమశిక్షణ, ఆ శాఖకు ఉన్నటువంటి ఊపిరి, ఆ శాఖ శ్వాసించాల్సింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ కూడా క్రమశిక్షణ మీదే. పోలీసు శాఖ ఇవాళ సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన పోలీస్ శాఖ కట్టుదప్పింది. శాఖలో అంతర్గతంగా క్రమశిక్షణ లోపించినప్పుడు అక్కడ అధికారి, ఉన్నతాధికారి అది క్రమశిక్షణ తెచ్చుకుంటున్న ప్రయత్నమే తప్ప దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వీఆర్కి పెట్టడం కొత్తదా? కాదు కదా. ప్రతి సబ్ ఇన్స్పెక్టర్, ప్రతి ఇన్స్పెక్టర్, మనం చూసాం. ఏది స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి, హోంగార్డ్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు క్రమశిక్షణ బద్దులై ఉండాలి. డీజీ ర్యాంక్ అధికారి వరకు ఎవరు వీళ్ళు వ్యవస్థ కన్నా అధిక్యులు కాదు కదా. దీన్ని మనం ఎలా చూడాలంటే వ్యక్తులకు వ్యవస్థకు మధ్య సంఘర్షణగా చూడాలి. వ్యవస్థ ఇవాళ గొప్పది, వ్యక్తి గొప్ప కాదు. మన దురదృష్టం ఏంటంటే ఈగోస్ పెరిగిపోతున్నాయి. వ్యక్తి తనే ఉన్నతుడు అనుకుని వ్యవస్థనే సవాల్ చేయటం ఇది మంచిది కాదనమాట. ఇవాళ 16 మందిని పక్కన పెట్టలేదు, అటాచ్ చేశారు. మిమ్మల్ని ఒక కార్యాలయానికి అటాచ్ చేశారంటే అర్థం ఏంటి? మార్నింగ్ వెళ్ళాలి, సాయంత్రం ఉండాలా, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, అక్కడ మీ కార్యకలాపాలు చేసుకోవాలి. అందులో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు వెళ్లాల్సి వస్తుంది కనుక అందుబాటులో ఉండండి అని అన్నాడు డీజీపీ. అప్పుడు ఎందుకు అది ఇచ్చారు? దాని గురించి ఆలోచించండి. మీరు గతంలో ఏం చేశారు, కట్టెక్కడ తప్పారు, ఇది కట్టులోకి తెచ్చే ప్రయత్నంగా చూడండి, సహకరించండి. వ్యక్తి బాధ్యత ఏంటి? వ్యవస్థకు సహకరించాలి. ఇక్కడ మనకేం కనపడుతోంది? వ్యవస్థపై ఆధిక్యత కనపడుతోంది, ఏదో తిరగబడే ధోరణి కనపడుతుంది. తప్పించుకునే ప్రయత్నం అనుకోవచ్చా దీన్ని?
అంటే మాకు సెలవు కావాలి అని అడుగుతున్నారు అని. బాధ్యతల నుంచి తప్పించుకుంటారా? రిజైన్ చేసేసుకోండి. ఇప్పుడు ఎందుకోసం ఈ సర్వీస్లో మీరు అడుగు పెట్టారు? మీరు సర్వెంట్స్ కదా, పబ్లిక్ సర్వెంట్స్గా. ఇవాళ మీరు ఇండియన్ సర్వీస్ అంటే దీనికి ఒక ఇది ఉంది. ఏది 118 ఏళ్ల చరిత్ర. బ్రిటిష్ హయాంలో పెట్టారు మనకి. ఇది ఇండియన్ ఇంపీరియల్ సర్వీస్ అన్నారు, IIS. పరిణామ క్రమంలో ఏమైంది? బ్రిటిషర్స్ ఉన్నప్పుడే దీన్ని ICSగా మార్చారు, సివిల్ సర్వీస్. తర్వాత IAS, తర్వాత IPSలు. ఇలా వచ్చిన దీంట్లో ఏదేదో IRS, IFS, IRTS అనేక రకాలుగా ఇండియన్ సర్వీసెస్ ఉన్నప్పుడు ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రామాణికం, బాధ్యత, సేవ. దేశానికి సేవ చేస్తానని నువ్వు ఇండియన్ సర్వీస్లో చేరావు. మీ హయాంలో, మీ తరంలో మీరు బాగా తెలివిగలాళ్ళని మిమ్మల్ని పరీక్షలు పెట్టి కృతార్థులను చేసి మీకు శిక్షణ ఇచ్చి పంపిస్తే మీరు చేసిన పనులు ఇవా? ఇప్పుడు ఈ 16 మంది లిస్టు మనం చూసాం. పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే సంజయ్, సునీల్ కుమార్, లేకపోతే కొల్లి రఘువీరారెడ్డి, రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జాషువా కావచ్చు, పాల్ రాజ్ కావచ్చు. ఎక్కడ లోపం జరిగింది, కట్ ఎక్కడ తప్పారు ఆలోచించుకోండి. మీకు మంచి సమయం ఇచ్చారు డీజీపీ. ఎందుకు ఇచ్చారు? ఈ సమయంలో మీలో పరివర్తన రావాలా, పశ్చాత్తాపం ఉండాలా, వ్యవస్థ గొప్పదనంలో మీరు భాగం కావాలి. మరి ఎందుకు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టడాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు? ఎందుకు వెంటనే మాకు సెలవులు కావాలని అడుగుతున్నారంటే సిగ్గుపడుతున్నట్టేనా? నామోషి పడుతున్నాడు. అంటే సిగ్గు వేరు, నామోషి వేరు. సిగ్గుని మనం స్వాగతిస్తాం. సిగ్గుపడితే సంతోషం, స్వాగతిస్తాం, అది మంచిదే. తప్పు చేస్తే సిగ్గుపడు. ఈ నామోషితనం ఏంటి? అది తప్పు. నామోషి ఉండకూడదు. ఇప్పుడు ఫాల్స్ ప్రెస్టేజ్గా చూడాలి దీన్ని మనం. ఒక పని చేయాలంటే కూలీ పని గౌరవంగా చేస్తాడు, మేస్త్రి పని గౌరవంగా చేస్తాడు. మనకి వృత్తిలో గౌరవం ఇవాళ అవసరం. వీళ్ళు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే సంజయ్ కావచ్చు, సునీల్ కావచ్చు, భేషజాలు ఎందుకు? డీజీపీ కార్యాలయానికి మిమ్మల్ని అటాచ్ చేశారు. అటాచ్ చేశారంటే అర్థం ఏంటి? ఆ పదంలో ఉన్న మీనింగ్ ఏంటి? ఎందుకు అటాచ్ చేశారు? అటాచ్ చేయమని ఇచ్చిన ఆర్డరు మీరు ఇంట్లో కూర్చోటానిక? అటాచ్డ్ అనే ఆర్డరు మీరు వేరే ఊరు వెళ్ళటానిక, బెంగళూరు వెళ్ళటానిక, హైదరాబాద్ వెళ్ళటానిక? వీళ్ళ మీద రకరకాల ప్రచారం, మనం వదంతులు చూస్తున్నాం. అవును. బెంగళూరు వెళ్ళడం ఏంటి? అది ఉల్లంఘన కాదా? అంటే ఇప్పుడు 5 ఏళ్ళు చేసింది ఉల్లంఘనలే. చట్టాన్ని కాలరాశారు, నిబంధనలను బేఖాతరు చేశారు, చెడ్డ పేరు తెచ్చారు వ్యవస్థకి. ఏది? IPS అంటే JPS చేసి పారేశారు. జగన్ పీనల్ సర్వీసా, పోలీస్ సర్వీస్. IPCని JPC చేసి పారేశారు. జగన్ పీనల్ కోడ్ అన్నారు. ఎప్పుడన్నా విన్నామా ఈ పదాలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికి 68-70 ఏళ్ళు. చెన్నై నుంచి మనం బయటకు వచ్చి, మద్రాసు నుంచి 56 తర్వాత మనకి ఉన్నది కదా ఏపీ పోలీస్. సత్యమేవ జయితే అని మన ఇది పెట్టుకుని మీరు ఇంత భ్రష్టత్వమా? మీరు భ్రష్టులే, డిపార్ట్మెంట్ని భ్రష్టు పాలు చేశారు. దీనికోసం కాదు కదా మీ ఎంపిక. మీ మీద ఎంత ఖర్చు పెట్టింది ప్రభుత్వం? మీ సెలక్షన్స్ ఎలా జరిగాయి? ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు గత ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశారు. ప్రతి ఒక్కడు ఎవరిని గదిలిచ్చినా 40 ఏళ్ళ సర్వీస్ ఉన్నాళ్లే కదా వీళ్ళంతా, 35 ఏళ్ళ సర్వీస్ ఉన్నాళ్లే కదా, డీజీపీ కావాల్సిన వాళ్లే కదా చెప్పుకుంటున్నారు. మేము డీజీపీ వాళ్ళ, నేను వచ్చి సంతకం పెట్టడం ఏంటి అనుకుంటాడా? ఇప్పుడు డీజీపీ కావాల్సిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారండి. ఎంత వివాదాస్పద అధికారిగా ఆయన. ఇప్పుడు కాదు కదా, ఒక చోట అంటే అనుకోవచ్చు. గుంటూరు ఎస్పీగా ఆయన అదే పని. అక్కడ ఏదో డార్మెటరీ అని ఒకటి పెట్టి, కౌన్సిలింగ్ అని పెట్టి, అప్పుడు ఫ్యాక్షన్ అణిచివేతన్న బిల్డప్ ఇచ్చి పల్నాడు ఫ్యాక్షనిస్టుల్ని డార్మెటరీలో పడేసి పిచ్చి కొట్టుడు కొట్టారే. సరే, అప్పటికి అది ఒక ఇది అనుకున్నారు. ఏది? మీ విధుల్లో భాగం అనుకున్నారు. లేదు, కొంతమంది దాన్ని కూడా స్వాగతించిన పరిస్థితి. హీరో వర్షిప్ వచ్చింది మీకు. విజయవాడ సిపిగా చేసిందేంటి? అక్కడెవరో లేడీస్ని హెరాస్మెంటు, వల్లభనేని వంశీయే అతని మీద గగ్గోలు పెట్టాడు కదా అప్పట్లో. ఆ SMS పంపటం ఏంటి? ఆ ఇదేంటి? అసలు ఒక పోలీస్ ఆఫీసర్ ఇదేనా?
అంటే ఏంటి వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏమని మనం మాట్లాడాలా? మీకు ఇచ్చింది పోలీస్ ఆఫీసర్, ఎవరు వీళ్ళు? వాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా, సబ్ డివిజన్ ఆఫీసర్ అయినా, మీకు ఎవ్వరికీ లేని అధికారాలు ఒక పోలీస్ శాఖకి ఎందుకు ఇచ్చారు? ఆ శాఖలో మీరు జడ్జి చేసుకోవాలి. మీకు ఇంకా వేరే జడ్జి లేరు. ఏది మీరు తర్వాత వెళ్తారు కోర్టుకి, న్యాయమూర్తి దగ్గరకు తర్వాత పెడతారు. ఆయన ముందు పెట్టినా ఆయన అల్టిమేట్గా మీదే ఆమోదిస్తాడు. 14 రోజులు రిమాండ్ అంటాడు, కనీసం ఆలోచించకుండా. మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవటం, ఈరోజు కూడా మీలో అది రాకపోతే, మనిషికి ఆత్మ విమర్శ ఉండాలా, విశ్లేషణ నీలో నువ్వు చేసుకోవాలి. మరి ఇప్పుడు ప్రచారం జరిగినట్టు వీళ్ళు విఆర్లో ఉన్నప్పుడు ఆఫీస్కి రాకుండా, సంతకాలు పెట్టకుండా, బయట ఏదో అక్కడికి బెంగళూరుకి వెళుతున్నారని, ఇక్కడికి వెళుతున్నారని, ఇంకేదో కింది స్థాయి అధికారుల్ని, ఉద్యోగుల్ని ఇంకేదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం జరిగింది కదా. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్నట్టు సెలవులు కానీ కేటాయించాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు అదే చేసే అవకాశం ఉండకపోదు అని మనం అనుకోగలమా? సెలవులు కొంతమంది ఏదో లాంగ్ పీరియడ్ పెట్టుకుంటున్నట్టు, అంటే రిటైర్మెంట్ ఏదో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం సెలవుల్లోనే గడిపేసి రిటైర్మెంట్ అవుదామన్న, కొంతమంది ఏదో వీకెండ్స్ సెలవులు పెట్టి అట్లా నడిపేసుకుందామన్న. కాలం గడిపేసుకోవటం కాదు, బాధ్యత తెలుసుకోవటం ముఖ్యం. దేన్ని మీరు మీరారు, ఎక్కడ అతిక్రమణలు జరిగాయి సరి చేసుకోవాలా. వ్యక్తి అదే కదా చేయాల్సింది. మన ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలా. తప్పటడుగులు వేసాం, అవి తప్పుడు అడుగులు కాకూడదు కదా, అంటే దిద్దుకోవాలి. ఒకవేళ ఆచితూచి అడుగులు వేయాలి, లేదా అతిక్రమణ ఎక్కడ జరిగిందో పరీక్షించుకొని తప్పు దిద్దుకునే పరిస్థితే ఉంటే, ఈరోజు డీజీపీ ఆఫీస్కి ప్రతిరోజు వచ్చినప్పుడు పోయేటప్పుడు సంతకం పెట్టి వెళ్ళండి అనే పరిస్థితి తెచ్చుకునే వాళ్ళు కాదేమో కదా సార్. కనీసం విఆర్లో ఉన్నప్పుడైనా సక్రమంగా ఉండేవాళ్ళేమో కదా. ఎందుకు ఇచ్చాడు ఆర్డర్ డీజీపీ ద్వారకా తిరుమలరావు? ఇప్పుడు మీరు అటాచ్ చేసిన వెంటనే మీరు అక్కడికి వచ్చి కూర్చుని రోజు వెళ్తుంటే ఉండేది కాదు కదా. అవును కదా. కొంతమంది ఏం చేశారు, కొంతమంది వచ్చారు చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకనే కదా ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుద్ది మనకు తెలిసేదో మస్టర్ వేస్తుంటాం. కూలీలకి ఫ్యాక్టరీలో వెళ్తున్నప్పుడు ఆ మేస్త్రి మాస్టర్ వేస్తాడు, లేకపోతే అసలు ఆయన ఏమన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కండిషన్డ్ బెయిల్ అన్నాడు. నాకు వాళ్ళకి తేడా ఏముంది? నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టినట్టే వాళ్ళు సంతకాలు పెట్టాలా. నన్ను ప్రతిరోజు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వచ్చి సంతకాలు పెట్టినట్టున్నాడు కదా నర్సరావుపేట ఎస్పీ దగ్గర. ఈవీఎం ధ్వంసం, అరాచకం చేసేటప్పుడు ఉండాలి, తప్పు చేసేటప్పుడు ఆలోచన ఉండాలి తప్ప తప్పు చేసిన తర్వాత ఇంకా ఇలాంటి భేషజాలు నామోషీలు అనవసరం. ఎవరో మీరు అన్నారు ఇందాక, ఏమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించాడా? స్వరణ్జిత్ సేన్ ఖండించాడా? స్వరణ్జిత్ సేన్ కనపడి చాలా రోజులైంది, మొన్నే మనం చూసాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నట్టున్నారు డీజీపీగా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు నేను పనిచేస్తానన్నాడు, నేను రోజు కార్యాలయానికి వస్తానన్నాడు, నేను సంతకం పెడతానన్నాడు. అతన్నేమో అసలు సస్పెండ్ చేశారు. కార్యాలయానికి వస్తాను, నేను నా విధి నిర్వహిస్తాను, నా యూనిఫామ్ నాకు ఇవ్వండి. వీళ్ళ యూనిఫామ్ ఏం లాక్కోలేదుగా. అవును, అతను పోరాటం చేశాడు. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు. పారిపోయాడా లేకపోతే వెళ్ళిపోయాడా? ఇవాళ వీళ్ళల్లో పోరాడండి. ఎందుకు మీ మీద ఇది వచ్చింది? వెళ్ళండి, డీజీపీతో మాట్లాడండి, సంతకాలు పెట్టండి. రోజు వచ్చి పొద్దున ఒక సంతకం, సాయంత్రం ఒక సంతకం పెట్టి వెళ్ళాడు అనుకోండి సంజయ్, సునీల్ కుమార్, ఆంజనేయులు, లేకపోతే రఘురామిరెడ్డి, రఘువీరారెడ్డి, వాళ్ళు గెలుస్తారు. పెట్టమన్నాడు ఓడిపోతాడు. సైకాలజీ అది. ఏది? ఇప్పుడు రోగి కోరిందే వైద్యుడు ఇవ్వాలా. డీజీపీ తిరుమలరావు నేను సంతకం పెట్టామా వెళ్ళమన్నాడు, నువ్వు వచ్చి పెట్టావనుకో నువ్వు గెలుస్తావు. ఆయన తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే తప్ప బాధ్యతల్లో ఉల్లంఘన కింద చూడాలి. మరోసారి వీళ్ళు స్కిడ్ అవుతున్నారు. ఏది? మరోసారి వీళ్ళు జారిపోతున్నారు.
వీళ్ళు జారిపోతున్నారనే పాపం తిరుమలరావు గారు వీళ్ళని ట్రాక్ ఎక్కిద్దామని చూస్తున్నాడు. ఓకే. కానీ మేము అసలు ట్రాకే ఎక్కే ప్రసక్తి లేదు, మేము జారిపోతూనే ఉంటున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఆల్రెడీ 30 మంది అదనపు ఐపీఎస్ అధికారులని కేంద్రం నుంచి కోరింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇచ్చారు. కేంద్రం కూడా అంగీకరించింది కదా. అవును. సో ఇక శాశ్వతంగా వీళ్ళకి పోస్టింగ్లు ఉండకపోవచ్చు అని అనుకోవచ్చా ఇలాంటి వ్యక్తులకి? ఇప్పుడు వీళ్ళు ఈరోజు వచ్చినట్టున్నారు, డీజీపీని కలిసినట్టున్నారు, మరి బహుశా సంతకం పెట్టుకుంటారు పొద్దున, మరి వెళ్ళేటప్పుడు సంతకం పెడతారు, మరి వాళ్ళల్లో ఎంతమంది సంతకం పెట్టకుండా వెళ్ళిపోతారో చూడాలి. ఇప్పుడు డీజీపీ సంతకాలు మరి గెలుస్తాయా, లేకపోతే ఈ 16 మంది గెలుస్తారా, ఈ పంచాయతీ ఇక్కడతో ఆగుద్దా, ఢిల్లీకి చేరుద్దా, అమిత్ షా దగ్గరికి వెళ్తారా వీళ్ళంతా? ఇప్పుడు దీనిలో మళ్ళీ ఏ కార్డ్స్ ప్రయోగిస్తారు, కులం కార్డులు ఎంతమంది వాడతారు, అవి కూడా రకరకాల ఇదనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. కానీ నేను అంటుంది ఇప్పుడు ఆల్రెడీ 30 మంది అధికారులు రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇక వీళ్ళతో అవసరం ఉంటుందా, ఉండకపోవచ్చేమో కదా. మరి వాళ్ళని పోస్టింగ్లు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో పెడధోరణులు కనపడుతున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా అసలు వీళ్ళని కూడా మార్చేయటం బెస్ట్. ఏది అసలు వీళ్ళకు ఒక సపరేట్ ఇది ఇస్తే పోతుంది అన్నమాట. పార్టీల గుర్తులు వీళ్ళకి కూడా ఇవ్వాలి, సపరేట్ టీమ్స్ పెట్టేయటం బెస్ట్. జగన్మోహన్ రెడ్డి టీం, చంద్రబాబు నాయుడు టీం. ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ టీం వచ్చి పనిచేయటం, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ టీం వచ్చి పనిచేయటం, 5 ఏళ్ళు వీళ్ళు సెలవులో ఉండటం. అంత దురదృష్టం. వీళ్ళు చేసిన ప్రతిజ్ఞ ఇదేనా? అన్ఫార్చునేట్ ట్రాజడీ. ఏది ఇదొక విషాదం. ఇవాళ భారత ప్రజాస్వామ్యానికి ఇదొక విషాద దీనిగా చూడాలన్నమాట. ఇండియన్ సర్వీసెస్కి పట్టిన చీడ పీడ. మారండి, మీరు మారండి, వ్యవస్థలో భాగం కండి, వ్యవస్థను బలోపేతం చేయండి. అంతే తప్ప నేను వ్యక్తిని, నేను వ్యవస్థ కన్నా మిన్న అన్న ధోరణి కళ్ళు నెత్తికెక్కితే మనం చూసాం పాలకుల పరిస్థితి ఏమైందో. ఏ నాయకుడైతే కళ్ళు నెత్తికెక్కినాయో వాళ్ళ కళ్ళు దించింది ప్రజలే. ఎవరికి కళ్ళు నెత్తికెక్కకూడదండి. మీరెవ్వరూ సుపీరియర్ కాదు. రాజ్యాంగం ముందు అందరూ తలదించాల్సిందే. మనకిచ్చిన మాన్యువల్కి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. అతను డీజీపీ అయినా కావచ్చు, లేదు వీళ్ళైనా కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే రఘురామిరెడ్డి కావచ్చు, ఎవరైనా. అంతే తప్ప బాధ్యత రహితులు కాకూడదు. రైట్ సార్. బాధ్యత రాహిత్యం ఇది. రైట్ సార్. థ్యాంక్ యూ.